गोली भी चलेगा तो खाएंगे पर भ्रष्टाचारी सरकार को उखाड़ फेंकेंगे। నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మనం ఇండియాలోనే ఉన్నామా? అసలు చిన్నపిల్లల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది జరుగుతున్న తతంగం. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో బీహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పైన అవకతవకల పైన ధర్నాకి దిగిన అక్కడ తల్లితో పాటు ఎంటర్ అయ్యాడు ఒక 6 ఏళ్ల పసిపిల్లాడు. ఇదిగోండి ఇతను. మోడీ రిజైన్ చేయాలి అని ఒక బ్యానర్ పట్టుకున్నాడు, అంతే. పోలీసులు ఈడ్చుకుంటూ కాలర్ లాక్కుంటూ 10-15 మంది పోలీసులు నడి రోడ్డు పైన ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. అతను ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చాడా కొంపదీసి? లేకపోతే చైనీస్ ఏజెంటా? యాంటీ నేషనలా? పోనీ హిందూ కాదా? ఇవన్నీ ఉన్నాయా కారణాలు? కొత్త బురద ఏమన్నా జల్లుదామా? సిగ్గుపడాలి బీహార్ ప్రభుత్వం. సామ్రాట్ చౌదరి ఇంటిని ముట్టడిస్తూ బీహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కోసం ధర్నాలు చేసే లీకులు సర్వసాధారణం. ఈ ప్రభుత్వంలో సర్వసాధారణం. అలాంటి లీకుల పైన అక్కడ వచ్చిన అందరూ ధర్నా కూర్చుంటే మోడీ రిజైన్ చేయాలని చెప్పి ప్లకార్డ్లో తల్లితో పాటు వెళ్ళిన 6 ఏళ్ల కుర్రాడు ఒక ప్లకార్డ్ పట్టుకున్న పాపానికి మీడియా అంతా చుట్టుముట్టి ఏం చేస్తున్నారన్నా కూడా మహిళా ఎస్ఐ ఒప్పుకోకుండా కాలర్ ముచ్చుకుని ఈడ్చుకెళ్తుంటే దేశం మొత్తం షాక్ అయి చూస్తుంది. 6 ఏళ్ల పసిపిల్లని కూడా వదలరా? రేపు పొద్దున్నే వేసేయండి బ్యానర్లో యాడ్స్. లేదు, పాకిస్తాన్ నుంచి చొరబడి వచ్చాడు, ఇది మన కంట్రీ వాడు కాదు, చైనీస్ కుట్ర, హిందూ కాదు. చూడండి ఎలా లాక్కెళ్ళారు. बच्चे का अरेस्ट किया जा रहा है। आज अरेस्ट हो रहे हो। अब हमको कहीं भी ले जाया जाए, हम अपना जा रहे हैं। अब मुझे तो नहीं पता कि कौन लेके जाएंगे। गाड़ी में लेके जा रहे हैं। गाड़ी में लेके मैडम जा रहे हैं। अब मुझे तो ये नहीं मैडम माँ को सपोर्ट नहीं करती। మీరు చూస్తున్నంత ఒక 6 ఏళ్ల కుర్రాడు కోసం పోలీసులు తాపత్రయపడి అరెస్ట్ చేసి అతన్ని తీసుకెళ్తున్న దృశ్యం చూడండి. అతను క్వశ్చన్ చేసిన పాపానికి అబ్బాయికి బొట్టుందా? హిందువేనా? వాళ్ళ తల్లి ఇండియనేనంట. మరి ఇతను పాకిస్తానియా? మెళ్ళో ఆఖరికి దేవుడు తాడు కూడా ఉంది. హిందువే, ఏ చైనీస్ పంపించిన వాళ్ళు కాదు. ఇతనేమంటున్నాడు? ఇతనేమని వచ్చి మాట్లాడాడు? ఈ రోజు లీకేజ్ ఆపకపోతే రేపు నేను పెద్ద అయిన తర్వాత నేను పరీక్షలు రాసేటప్పుడు ఈ లీకేజీలకు నేను కూడా బలవుతాను. మా స్కూల్లో టీచర్లు టైంకి రారు, మాకు వసతులు సరిగ్గా లేవని కూడా చెప్తున్నాడు అబ్బాయి. ఏ లాఠీ చార్జ్కి ఏ బుల్లెట్కి భయపడని చెప్తున్నాడు 6 ఏళ్ల కుర్రాడు. అలాంటి 6 ఏళ్ల కుర్రాడు చిన్న పిల్లడు. ఈ పిల్లని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అతి క్రూరంగా. अगर लाठी चलेगा तो पहला लाठी हम खाएंगे, अगर जेल भी जाने का मुसीबत आ जाए तो जाएंगे, गोली भी चलेगा तो खाएंगे पर भ्रष्टाचारी सरकार को उखाड़ फेंकेंगे। भैया लोग का मांग है कि बीपीएससी का पेपर लीक क्यों हुआ, वापस से परीक्षा लिया जाए। आपका तो स्कूल जाने का था, आप आ गए हैं प्रोटेस्ट में। अभी हम बच्चे हैं, हम पढ़ाएंगे, कहीं पता चले भ्रष्टाचारी सरकार मेरा भी पेपर लीक करवा दे। ऐसा थोड़ी ना है, अभी बच्चा बड़ा तो हम जरूर होएगा, इसीलिए हम कहते हैं अभी सब आ जाइए। यही बात है अक्सर किसान नौजवान लोग सब आएंगे। आपके घर से मम्मी पापा आने के लिए मना नहीं किए थे कि आप जा रहे हो, इतना छोटे हो, पुलिस वहाँ लाठी चलाती है? डरेंगे हम लोग क्यों? हम लोग डरने वाले नहीं है। भ्रष्टाचारी सरकार को उखाड़ फेंकेंगे। आदित्य कुमार नहीं रेंट लेकर आते पटना गली अपना। చూసారు కదా, ఆ పిల్లడు అంటున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, మోడీ సర్కార్ని ప్రశ్నిస్తున్నాడు. దెబ్బకి అరెస్ట్. 6 ఏళ్లైనా పండు ముసలైనా మోడీకి వ్యతిరేకిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాల్లో ఇదే గత. ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా వ్యతిరేకించి పేపర్ లీకులు క్వశ్చన్ చేస్తే ఇదా గతి. తన స్కూల్లో టీచర్లు రావట్లేదు, తనకి సదుపాయాలు లేవు,
తన తల్లికి జరిగిన అన్యాయం, రేపు నేను పెద్ద అయిన తర్వాత నాకు ఇదే జరుగుతుంది, లాఠీలకు భయపడను, బుల్లెట్లకు భయపడను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంకో భగత్ సింగ్ లా మారుతా నేను అని అంటున్నాడు. ఏం సమాధానం చెప్తారు? అతన్ని కూడా కాలర్ ముచ్చుకుని ఈడ్చి అరెస్ట్ చేస్తారు. ఇది బీహార్లో జరిగిన అతి కిరాతకమైన నీచమైన, అంటే ఇది దిస్ ఇస్ ఇండియా, దిస్ ఇస్ ఇండియా, వి రిఫ్లెక్టింగ్ అ కంట్రీ. ఎవరన్నా పిఎం ని ప్రశ్నిస్తే ద డెమోక్రటిక్ కంట్రీ, ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఇలా పసిపిల్లల్ని కూడా రోడ్డు పైన ఈడ్చుకెళ్తాం అరెస్ట్ చేసి. ద డెమోక్రటిక్ కంట్రీ. దమ్ముంటే ఇంకొకసారి మోడీని ప్రశ్నించకండి, పేపర్ లీకుల పైన స్వరం ఎత్తకండి. ఎత్తితే మీరు హిందువులు కాదు, ఎత్తితే మీరు ఈ దేశ మనుషులే కాదు, ఎత్తితే మీరు చైనీస్ పీపుల్, ఎత్తితే అసలు మీరు హిందువులు కాదు, మనుషులే కాదు. మిమ్మల్ని రాసి రంపాలు పెట్టడానికి ప్రభుత్వం ముందుంటుంది. కాలర్ పుచ్చుకొని తీసుకెళ్లే వయసు అది. చెప్పండి మీ ఉద్దేశం ఏంటో దీని గురించి. చాలా మంది ఏమండి మంచి ఉంటే మంచి అని చెప్పాలి, చెడు ఉంటే చెడు అని చెప్పాలి. ఇదా జరుగుతుంది బీహార్లో. పేపర్ లీకుల పైన సిగ్గుపడకుండా తల్లితో వచ్చిన కుర్రాడు తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ లాఠీ చార్జీలు భయపడినంటే ఇతని గురించి, ఇతని ధైర్యం గురించి మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.